రాష్ట్రంలో ప్రస్తుతం చేపట్టిన డీపీఆర్ దశలో ఉన్న 1,40,000 కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టుల్ని 2029 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 2 వరుసలుగా ఉన్న హైవేలన్నింటినీ 4-6 వరుసలుగా విస్తరించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. బెంగళూరు నుంచి రాజధాని అమరావతికి కనెక్టివిటీ కల్పించే కోడూరు ముప్పవరం ఎకనామిక్ కారిడార్ నిర్మాణం వచ్చే ఏడాదికి పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నెట్వర్క్ విస్తరణ, రాష్ట్ర రహదారులు, రోడ్ డెన్సిటీ పెంపు, కొత్త రహదారుల నిర్మాణంపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం ఓడరేవులను జాతీయ రహదారులతో అనుసంధానించాలని సూచించారు. ఈ పోర్టులకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా సరుకు రవాణా చేసేలా రోడ్లు నిర్మించాలన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో దేశంలోనే ఏపీ బెంచ్ మార్క్ గా ఉండాలన్నారు. ప్రస్తుతం 2 లేన్లుగా ఉన్న జాతీయ రహదారులను 6 లేన్లుగా మార్చేలా ప్రణాళికలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఖరగ్పూర్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు త్వరలోనే డీపీఆర్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయితే ప్రజలకు తక్షణ ప్రయోజనం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాల్సిన రోడ్డు ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు తీసుకుని వేగంగా పనులు చేపట్టాలని సూచించారు. కేంద్రానికి ఇవ్వాల్సిన ప్రతిపాదనలను తక్షణమే సమర్పించాలన్నారు. నాగ్పూర్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం, రాయ్పూర్ నుంచి అమరావతికి, జగదల్పూర్, రాయ్పూర్లను మూలపేట పోర్టుతో అనుసంధానించేలా రహదారుల నిర్మాణం జరగాలని సీఎం నిర్దేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,500 కోట్లతో 6,054 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు కార్యాచరణ చేపట్టామని రోడ్లు, భవనాల శాఖ అధికారులు సీఎంకు వివరించారు. డేనిష్ ఫైబర్, వేస్ట్ ప్లాస్టిక్, నానో కాంక్రీట్ వంటి ఆధునిక టెక్నాలజీతో ప్రయోగాత్మకంగా రోడ్లు వేస్తున్నామన్నారు. రాష్ట్ర, జిల్లా రహదారుల్లో ఎక్కడా గుంతలు కనిపించరాదన్న సీఎం రోడ్ల నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చుకోవాలన్నారు. పీపీపీ కింద 709 కిలోమీటర్ల మేర 12 రహదారులను చేపట్టారు స్పష్టం చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పటిష్టంగా రోడ్ల నిర్మాణం జరగాలన్నారు.